నటి శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. మా అవకాశాలు ఇప్పించలేదని, దర్శకులు, నిర్మాతలు మాత్రమే ఇస్తారని వెల్లడించడంతో పాటు నటీమణులపై లైంగిక వేధింపుల నిరోధానికి క్యాష్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. ఆ క్షణంలో శ్రీరెడ్డి గారు చేసిన దానికి మేము మనస్తాపం చెందాం. అయ్యో, మా ఆర్టిస్ట్ ఇలా చేసినట్టు బాధపడటం అన్నది నిజం. మా పెద్దలు ఈ రోజు మార్నింగ్ మమ్మల్ని పిలిచి ఏదైతే మీరు డిసిషన్ తీసుకున్నారో 900 మందిని యాక్ట్ చేయకూడదని పునః పరిశీలించి ఆ అమ్మాయితో యాక్ట్ చేయండి అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ క్షణం నుంచి మా 900 మంది ఆ అమ్మాయితో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే అమ్మాయిని కూడా కాన్సన్ట్రేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టమని, మంచి పేరు తెచ్చుకోమని, దానికి ఏ సహాయం కావాల్సిన ఇంతకుముందు కూడా చెప్పాను. నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి నన్ను అన్నయ్య అనుకో, నీకేం కావాల్సినా నేను చేస్తా. నా దగ్గరికి వచ్చి ఉట్టి చేతులు ఇంతవరకు ఎవరో వెళ్ళలేదు. డబ్బులు అవసరం డబ్బులు పట్టుకెళ్ళారు, ధైర్యం కావాల్సింది ధైర్యం పట్టుకెళ్ళారు. ఏదైనా సహాయం చేయమంటే చేశాను. అలాగే నీకు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ శ్రీరెడ్డి గారి విషయంలో అదే మాట పైన నిలబడి ఉంటాను. శివాజీ రాజు అన్న వ్యక్తి ఎవరికి కొమ్ముగాయుడు. ఈ ప్లేస్లో నా తమ్ముడున్నా, నా కొడుకున్నా కూడా డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా ప్రవర్తన ఎలాగే ఉంటుంది. ఇంత జెన్యున్గా ఉన్నాను కాబట్టి మీ ముందెలా చెప్పడం జరిగింది. శ్రీరెడ్డి గారు రామ్మ, మాలో కలువు, మేమందరం నీతో యాక్ట్ చేస్తాం, నువ్వు పైకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్.